ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందించబోతోంది తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. కూటమి అభ్యర్థులు వెనుగండ్ల రాము, బాలశౌరితో కలిసి ప్రచారంలో పాల్గొన్న నందమూరి రామకృష్ణ 10 రూపాయల సంక్షేమ పథకాలు ఇచ్చి 100 రూపాయల ప్రజల నుంచి దోచుకుంటున్నారంటూ మండిపడ్డ నందమూరి రామకృష్ణ. ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరితో కలిసి గుడివాడ పట్టణంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న వెనుగండ్ల రాముకు బాలశౌరికి ఘన స్వాగతం పలికి హారతులు పట్టిన పెద్ద ఎరుకుపాడు ప్రజానికం. గత రోజు సాయంత్రం నందివాడ మండలంలో పలు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే కొడాలి నాని మరొకసారి అవకాశం ఇస్తే 100% ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తామంటూ వెల్లడి. అన్న నందమూరి తారక రామారావు పుట్టిన గడ్డ. మొదటిసారిగా ఆయన ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి అయిన గుడివాడ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేయడం ఎంతో సంతోషంగా ఉందని నందమూరి తారక రామారావు తనయుడు రామకృష్ణ తెలియజేశారు. కూటమి అభ్యర్థి వెనుగండ్ల రాము, వల్లభనేని బాలశౌరిలతో కలిసి నందివాడ మండలంలోని పలు గ్రామాలలో ఆయన విస్తృతంగా పర్యటించడం జరిగింది. సంక్షేమ ప్రదాత నందమూరి తారక రామారావు పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు మొదలుపెట్టి ఎంతో మందికి అందజేయడం జరిగిందని, ఈ రోజు వైసీపీ ప్రభుత్వం తానే సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు గొప్పలు చెప్పుకొని ఒక చేతిలో 10 రూపాయలు పెట్టి మరో చేతిలో నుండి 100 రూపాయలు లాక్కుంటున్నారంటూ నందమూరి రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పేద ప్రజల బ్రతుకులు మారాలన్న తెలుగుదేశం ప్రభుత్వం తప్పక అధికారంలోకి రావాలని, రాష్ట్రంలో నిలబడిన కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలిపి జనసేన, బీజేపీ, టీడీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని రామకృష్ణ ఆకాంక్షించారు. అనంతరం రాము మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏ మూలకు వెళ్లినా ప్రజలు తమ సమస్యలు విన్నవించుకుంటున్నారని, తప్పకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను పరిష్కరించి తీరుతామని హామీ ఇచ్చారు. నందమూరి కుటుంబంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినా వారిని వదిలిపెట్టబోయే సమస్య లేదంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినమనేని బాబ్జీ, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీకాంత్, నందివాడ మండలం టీడీపీ అధ్యక్షులు సన్యాసిరావు మరియు పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేడు నేను హైదరాబాద్ నుండి వచ్చాను. మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ మే 13 వచ్చేస్తాను. డిగ్రీ ఉన్నది, 10 రోజులు ఉంది మనకి. ఇంకా మనకి ఫైనల్ గా డెసిషన్స్ మేకింగ్ ఈ 10 రోజులు మనకి. కాబట్టి ఇంక నేను బయలుదేరాను. తర్వాత రాష్ట్రం తిరుగుతాను నేను. మరి గత 5 సంవత్సరాలు చూసిన రాక్షస పరిపాలన చూసిన వైఎస్ఆర్సీపీ రాక్షస పరిపాలన చూసిన అంత అభివృద్ధి ఎంత వెనకెళ్ళిపోయిందంటే ఆఖరి అడుక్కోవడం చెప్పకుండా మిగిలికుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. మనకి సిగ్గుచేటు సెక్రటేరియట్ కూడా ఆయన పనులను పెట్టేశాడు ఆయన. అలాగే మన విజయవాడ భవన్ ఐలాండ్స్ కూడా వచ్చే ఆదాయం కంటే తక్కువగా మన పనులను పెట్టేశాడు ఆయన. అప్పులు పాలు చేసి మొత్తం రాష్ట్రంలో అప్పులు పాలు చేశాడు ఆయన. మన గత చంద్రబాబు నాయకత్వంలో మనం చూసి మన రాష్ట్రం అభివృద్ధిలో భారతదేశ ప్రథమ స్థానం ఉండింది. అప్పుడు మన గత 5 సంవత్సరాల్లో మన ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినంత నంబర్ లేని రాష్ట్రం మిగిలిపోయింది. కానీ సిగ్గుచేటంటే నంబర్ 1 కొన్ని వాటిలో ఉంది. మీకు తెలిసింది అదే డ్రగ్స్ కానివ్వండి, శాండ్ మాఫియా కానివ్వండి, మట్టి కానివ్వండి, మద్యం కానివ్వండి, మరి ఎన్నెన్నో మన పిల్లల భవిష్యత్తు చెడు దారులు పెట్టే విధంగా మన తెలుగు రాష్ట్రానికి పోతా ఉంది. మళ్ళీ మీ భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుందంటే మళ్ళీ మన తెలుగుదేశం గెలిపించి మళ్ళీ మన రాష్ట్రం మొట్టమొదటి స్థానం పెట్టి బాధ్యత మనందరిలోనూ ఉన్నది. కాబట్టి ఆ బాధ్యత తీసుకొని నేను ఒక బాధ్యతగా పౌరుడిగా తెలుగు పౌరుడిగా బయలుదేరి తెలుగుదేశం
తరఫున వాళ్ళ సపోర్ట్గా వెనగల రాము కానివ్వండి, ఎంపీ కానివ్వండి, ఉమ్మడి పార్టీ అందరికీ సపోర్ట్ చేస్తే నేను బయలుదేరాను. మీ విలువైన ఓటుని మళ్ళీ మన ఉమ్మడి పార్టీని గెలిపించి అందరినీ అభ్యర్థిని గెలిపించి మళ్ళీ మన ప్రథమ స్థానంలో పెట్టి మనందరిలో ఉంది. మీ నాన్నగారు పుట్టిన గడ్డ గుడివాడ నుంచి మొదటిసారి మీ నాన్నగారు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా అయ్యారు. ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్తారు? చాలా లేదని మళ్ళీ మన తెలుగుదేశం గెలిపించి నాన్నగారు అప్పుడు చాలా ఆనందం ఉంది. మళ్ళీ ఈ రోజున నేను గుడివాడ మా నాన్న గడ్డ మీద నుంచి మళ్ళీ మన ఆయన ఆశీర్వచన మా ఊరికెళ్ళి మా పుణ్య దంపతులు ఆశీస్సు తీసుకుని నేను బయలుదేరాను. మళ్ళీ మా అందరిలోనే ఉన్నది కుటుంబం అంటే మీ 12 మంది కాదు, 10 కోట్ల తెలుగు ప్రజలు వారి బిడ్డలే, మనందరిలోనే ఉంది ఈ బాధ్యత. మళ్ళీ మన తెలుగుదేశం గెలిపించాను. పథకాలు అంటాడు జగన్మోహన్ రెడ్డి. మీ అందరు తెలిసింది సంక్షేమ పథకాలకి మూలకారకుడు, కథానాయకుడు మనన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. వారు పెట్టిన సంక్షేమ పథకాలు నీటి కూడా భారతదేశం అంతటా వేరు పీరియడ్ అమలవుతున్నాయి. కాబట్టి సంక్షేమ పథకాలు మూలకారుడు. ఇంకోటి సంక్షేమ పథకం అంటే రాష్ట్ర భవిష్యత్తు గురించి మనం సంక్షేమ పథకాలు పెడతాం. ఇలా రాష్ట్రాన్ని దోచుకోవడం గురించి కాదు. ఒక పక్కన నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇస్తూ ఉంటే వీరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మొత్తం వాళ్ళ జోబుల్లోనే వాళ్ళని ఖాళీ చేసి నిధులను ఖాళీ చేసి డబ్బులు లేదు అని చెప్తూ మన పేద ప్రజలకు డబ్బులు ఒక పక్కన 10 రూపాయలు ఇస్తూ ఇంకో పక్కన 100 రూపాయలు 1000 రూపాయలు దోచుకుంటున్నారు. పన్ను రూపంలో కానివ్వండి, ఎలక్ట్రిసిటీ ఛార్జ్ రూపంలో కానీ బస్సు ఛార్జ్ పెంచేశారు, పెట్రోల్ ఛార్జీలు పెంచేశారు, అనేక ఛార్జీలు, గ్యాస్ కానీ అన్నిటి రైతులు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ పవర్ కానీ అన్ని రేట్లు పెంచేసి ఒక పక్కన 10 రూపాయలు ఇస్తూ ఇంక 1000 రూపాయలు దోచుకుంటున్నారు వైఎస్ఆర్సీ ప్రభుత్వం. చాలా అనాచక ప్రభుత్వం. ఇదంతా మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి వీళ్ళందరినీ సద్భావం చేసి వీళ్ళందరికీ మాటేస్తున్నాం. మేము ఈరోజు ఎంపీ బాలశౌరి గారితో కలిపి నందివాడ మండలంలో పర్యటిస్తా ఉన్నాం. జనాలందరికీ అభివాదం చేసుకుంటూ వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటూ మొత్తం అంతా నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేనైతే ప్రతి ఇంటికి తిరిగాను, ఇంటింటికి వెళ్ళాను. నందివాడ మండలం ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఒక చిన్న ఊరు తప్పితే మిగతా అంతా ఫినిష్ అయిపోయింది. ప్రతి ఊర్లోనూ ఒకటే ప్రాబ్లము, నీళ్ళు అనేవి ప్రాబ్లం. ఎంత దారుణంగా ఉందంటే ఆకుపచ్చ రంగులో నీళ్లుండి ఎన్నిసార్లు చెప్పినా కానీ చెప్పిందే మళ్ళీ చెబుతున్నట్టు ఉంది. కానీ నాకు ఇంకా ఇంత దారుణమైన పరిస్థితులు చూసి నేను తట్టుకోలేకుండా ఉన్నా. ఏ ఊరాలన్నీ ఒకటే ప్రాబ్లం సార్ చెప్పేది. వాళ్ళందరూ ఆకుపచ్చ రంగులో నీళ్లుంటే ఆ నీళ్ళని ఎలా వాడుకోవాలి, ఏం చేయాలనేది చాలా చిరాకైన పరిస్థితి. స్నానం చేయాలి అదే నీళ్ళతోటి, ఓ పక్క నుంచి వాసన వస్తూ ఉంటాయి. అదే నీళ్ళతో స్నానం చేసి శుభ్రంగా ఉన్నామని మనం ఎట్లా అనుకోవాలనేది చాలా ప్రాబ్లం ఉన్నది. రోడ్లు అయితే చెప్పలేకపోతా ఉన్నాం. ఇట్లన్నింటినీ చూస్తూనే ఉన్నాం. ఎంపీ గారికి కూడా చూపించాం. ఆయన కూడా మాకు సహకరిస్తాను, మీకు తప్పకుండా మీకు నిధులు కేంద్రం నుంచి నిధులు ఏర్పాటు చేస్తాను. ఈ రోడ్లు బాగు చేసుకోవడానికే కాకుండా మంచినీళ్ళకి ఇంకా వివిధ రకాల పనులన్నిటికీ కూడా ఆయన పూర్తిగా చేసి పెడతానని చెప్పి జల మిషన్ 2 ద్వారా ఫండ్స్ ఏర్పాటు చేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో నేను కూడా పోరాడి తెప్పిస్తానని చెప్పేసి ఆయన కూడా ప్రామిస్ చేశారు. ఇవన్నీ చూసుకుంటా తిరుగుతా ఉన్నాం. జనాలందరికి ఘోష ఒకటే, నేను చూసుకున్నంటే ఈ దుర్మార్గుని మాత్రం పంపించేసేయాలని చెప్పేసి అందరూ రెడీగా ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ ఒకటే నినాదం, బై వైసీపీ. విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. వెళ్తుంటే ప్రజలందరూ వారి సొంత మనిషిని చూసినట్టే చూస్తూ ఉన్నారు. ఈ 5 ఏళ్ల పాటు మళ్ళీ ఎంపీ మళ్ళీ ఎమ్మెల్యే కనపడ్డు. ఈ ఎమ్మెల్యే మనకు అవసరమా అని చెప్పేసి జనాలందరూ తీవ్రంగా అట్లా మాట్లాడుతూ ఉన్నారు. 5 ఏళ్ళకి ఒకసారి మాత్రం వస్తున్నాడు మా ఊరికి, మళ్ళీ ఎవరికి కనపడే ప్రసక్తి లేదు. ఇట్లాంటి వ్యక్తిని పంపించేద్దాం. రెగ్యులర్ గా అవైలబుల్ గా ఉంటున్నారు మీరు, మీకు తప్పకుండా మా సపోర్ట్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు. నేను కూడా వాళ్ళకి ఒకటే చెప్పా, ఏదో నేను
నేనేదో నామినేషన్ వేశాను, నా కోసం పోరాడుతున్నాను ఎవరో భావించవద్దు. నేను పోరాడేది మన కోసం. ఈ యుద్ధం కూడా మనకి ఈ దుర్మార్గమైన పాలన చేస్తున్న ఎమ్మెల్యేకి మధ్య. దాని వెంటనే మీరందరూ కూడా వాళ్ళందరూ కూడా వెంటనే అవును కరెక్ట్, మీరు మా తరపున వేశారు, మీరు తప్పకుండా మీతోటి నడుస్తామని చెప్తున్నారు. ఈరోజు పర్యటనలో ఇంకా గొప్ప విషయం ఏంటంటే సాక్షాత్తు నందమూరి తారక రామారావు గారి తనయుడు, మాకందరికీ అత్యంత ఇష్టమైన నందమూరి రామకృష్ణ గారు మా ఊరు రావడంతో ఇంకా ఉత్సాహం రెట్టింపైంది మాకు. సార్ మీకు తప్పకుండా ప్రామిస్ చేస్తున్నాము, మా ఊరి తరఫున మీకు జరిగిన అవమానాన్ని మళ్ళీ తుడిచేసే విధంగా మేము అంత బుద్ధి చెబుతాం ఈ దుర్మార్గుడికి అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. మీకు తప్పకుండా అందరం ప్రతిజ్ఞ చేసుకున్నాం. ఈ దుర్మార్గుడు మాత్రం మామూలుగా కాదు, సిగ్గుపడేలాగా, మళ్ళీ ఇక్కడ కనపడటానికి కూడా సిగ్గుపడేలాగా మేము ఓడించి పంపిస్తాం. తర్వాత లోకేష్ బాబు మీరు చూసుకోండి మీతో. థ్యాంక్ యూ. గత రోజు సాయంత్రం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పెద్దర్కుపాడులో ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరితో కలిసి కూటమి అభ్యర్థి వెనగండ్ల రాము ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరికి అభివాదం చేసుకుంటూ ఇరువురు నేతలు సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది. పెద్దర్కుపాడు పర్యటనలో భాగంగా విచ్చేసిన ఇరువురి నేతలకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. అడుగడుగున పూల వర్షం కురిపిస్తూ మహిళలు మంగళహారతులు పడుతూ నేతలకు స్వాగతం పలికారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగిన నేతలు 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలను, అందజేయబోయే సంక్షేమ పథకాలను వివరించారు. 5 ఏళ్ల పాలనలో యువతకు ఉద్యోగ అవకాశాలు లేక, రాష్ట్రం అభివృద్ధి లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలోని 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా ఎంపీ వల్లభనేని బాలశౌరి నేతృత్వంలో కోర్టు నిర్మాణ త్వరగా పూర్తి చేసి ఎంతో మందికి ఉపాధి మార్గాలు చూపించడం జరుగుతుందని వివరించారు. గుడివాడ ప్రజలు ఎదుర్కొంటున్న రైల్వే ఫ్లైఓవర్ సమస్యను తీర్చిన బాలశౌరి మరొకసారి విజయం సాధిస్తే మన గుడివాడకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేకూరుతాయని రాము వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ మరియు పెద్దర్కుపాడు తెలుగుదేశం పార్టీ నేతలు, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంతోషాలే సయ్యాడే సంతాపం ముందుకెళ్ళ ఎంపీ గారు కనిపించలేదు.
అన్న ఒక్కడి కనుకన్నా ఓకే వెళ్ళిపో తొందరగా వెళ్ళిపో అన్న వెళ్ళు లెఫ్ట్కి వెళ్దాం లెఫ్ట్కి వెళ్దాం అందరూ లెఫ్ట్కి పైన లెఫ్ట్కి వెళ్ళి పోనీ ఎదరికి పదండి, ఎదురు పోవాలి, తొందరగా ఎదురు నడవాలి ఎదరికి వెళ్ళాలి. లెఫ్ట్కి మాట్లాడితే పెద్ద మనిషి జగన్ కూర్చొని క్లాస్ వర్క్ అని చెప్తా ఉంటాడు. వైసీపీ నాయకుల్ని వైసీపీ ఎమ్మెల్యేలు అడుగుతా ఉంటారు. ప్రతికి ఏ రోజు ₹1,00,000 ఇవ్వగలరా మీరు? నువ్వేంటి మాట్లాడతావు క్లాస్ వార్ గురించి? నన్ను అడుగు క్లాస్ వార్ గురించి. నేను గత రోజు సాయంత్రం పోల్కొండ శంకరంపాడు గ్రామాల్లో ఎమ్మెల్యే నాని విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే కొడాలి నానికి గ్రామాన వైఎస్ఆర్సీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. స్థానికులతో కలిసి ఎమ్మెల్యే నాని గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజలకు అభివాదాలు చేస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నానికి అడుగడుగున మంగళ హారతులతో మహిళా సోదరీమణులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ వస్తాయని, చంద్రబాబు నాయుడుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. సీఎం జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలు చేస్తాడని, 31 లక్షల ఇళ్లు నిర్మాణం చేపట్టామని, అమ్మఒడి చేయూత లాంటి పథకాలు ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు. వాలంటీర్ల ద్వారా నేరుగా పెన్షన్ ఇచ్చిన ఘనత జగన్దే అన్నారు. అమ్మఒడిని 17,000కు పెంచామన్నారు. పెన్షన్ పెంచి 2028-29 నాటికి 3,500 పెన్షన్ ఇస్తామన్నారు. మరోసారి ప్రజలు అవకాశం ఇస్తే తప్పకుండా ప్రజలకు 100% సంక్షేమ పథకాలు అందజేస్తామని నాని వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రఘుని పిలవండి.
ప్రజలకు వేసవి దాహార్తిని తీర్చేందుకు గాను 34వ వార్డులో సప్ప శ్రీనివాసరావు అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవత్తి శ్రీనివాసరావు కొనియాడారు. లీలామహల్ రోడ్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శ్రీనివాసరావు ప్రారంభించడం జరిగింది. అనంతరం శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న సప్ప బ్రదర్స్ అభినందనీయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చింతయ్య మరియు తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. 34వ వార్డులో సప్ప శ్రీనివాసరావు అండ్ ఆయన బ్రదర్స్ అందరూ కలిపి ఈ రోజున ఈ వేసవకాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఈరోజు నా చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. గతంలో వేసవకాలం వస్తే పురపాలక సంఘం తరఫున వార్డుకి 2 చలివేంద్రాలు పెట్టి దరిదాపుగా 72 మంచినీటి కేంద్రాలు కానీ కొన్ని మజ్జిగ పంపిణీ కేంద్రాలు కానీ పెట్టి బ్రహ్మాండంగా చేసేవాళ్ళం. ఈ రోజున మజ్జిగ పంపిణీ కేంద్రాలు కానీ తాగడానికి మంచినీళ్ళు పెట్టడం కాదు కదా, కనీసం గుక్కడి మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంటాం. చాలా దారుణం. ప్రజలను పట్టించుకోకపోయినా సరే ఈ రోజున ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారో, వెనిగండ్ల రాము గారి విజయాన్ని కాంక్షిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా పూనుకుని
అన్ని వార్డుల్లో కూడా ఈ వేసవకాలం ప్రజల దాహార్తిని తీర్చేదానికి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఏదైనా సరే చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. వెనిగండ్ల రాము గారి దగ్గర నుంచి చిన్న స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ మేము సేవ చేసి ప్రజల మన్నలు పొందాలనే ఆలోచనతో ఉన్నామే కానీ భయపెట్టి మీకు పెన్షన్ తీసేస్తాం, మీకు అవి తీసేస్తామని అందరినీ ఏ రకంగా భయపెట్టలేరు. ఇంకొక 12-13 రోజుల్లో ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడుతూ ఉన్నారు ప్రజలు. తప్పనిసరిగా ఈ చలివేంద్రాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు 34వ వార్డులో తెలుగుదేశం పార్టీ అభిమానిగా రాము గారి విజయాన్ని కాంక్షిస్తూ సప్పా శ్రీనివాసరావు గారు వారి అన్నదమ్ములందరూ కలిపి ఈ రోజున ఒక చక్కటి మజ్జిగ కేంద్రాన్ని 34వ వార్డు ప్రజల కోసం అందించడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా వారు తెలుగుదేశం పార్టీకి ఎనలేని సహాయ సహకారాలు అందిస్తూ ఈ వార్డులో వారి యొక్క సహకారం రాము గారికి మరువలేదని చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వేసవికాలంలో వారి యొక్క దాహార్తిని తీర్చడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. ఇందాక చైర్మన్ గారు చెప్పడంలో మరి మేమంతా కూడా ఒక టీముగా ఉండి వారి చైర్మన్గా ఉన్నప్పుడు మేము ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి వేసవికాలంలో అని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని చలివేంద్రాలని ఏర్పాటు చేయటమే కాకుండా మజ్జిగ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి మరి ప్రజల యొక్క దాహార్తిని ఆ విధంగా తీర్చడానికి ఎంతో మరి పురపాలక సంఘంలో పనిచేస్తూ కూడా వారి యొక్క బాధల్ని ఇలా వేసవికాలం వచ్చినప్పుడు ఏ విధంగా వారిని సహకరించాలని చెప్పని ఒక ప్రత్యేకమైన దృష్టిని సహకరించడం జరిగింది. ఈ రోజున అలాంటి పరిస్థితి ఏమి లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలంతా కూడా గమనించి ఒక మంచి మనిషిని ఎన్నుకుని ఈ గుడివాడ పట్టణంలో ప్రభుత్వాన్ని ఎన్నుకుని ఈ గుడివాడ పట్టణంలో ప్రభుత్వంలో మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పని వారి ద్వారా ఈ ప్రభుత్వం ద్వారా మా ద్వారా మంచి కార్యక్రమాలు గుడివాడ ప్రజలకు మంచి జరగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను నా పేరు సప్పా శ్రీనివాసరావు, మా బ్రదర్ అప్పారావు. మీ అందరం కలిసి ఇక్కడ నెలమహాల రోడ్లో అల్లంబడి దగ్గర ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చలివేంద్రం ఏర్పాటు చేయడం అయింది. ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చూసి నేను హైదరాబాద్ నుంచి వచ్చి సేవా కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాను. నేను ఇక్కడే ఉంటాను. నేను ఇప్పుడు రాము గారి సేవా కార్యక్రమాలు చూసి స్పందించి వారికి అనుకూలంగా ఉండాలని నేను నిర్ణయించుకొని వీళ్ళ సహకారంతో చైర్మన్ గారు ఈ అందరి సహకారంతో నేను ఏర్పాటు చేయడం అయింది. ప్రతి సంవత్సరం కంటిన్యూగా సేవ చేస్తాను. అది నా అభిలాష, మా అందరి కోరిక. మంచిగా అందరూ ఉపయోగించుకొని శుభ్రంగా హ్యాపీగా ఉండాలని కోరికండి. ప్రపంచ కార్మికుల పని దినాలను తగ్గించాలని కోరుతూ మే 1వ తేదీన చికాగోలో చేసిన పెద్ద పోరాటం సందర్భంగా ఎంతో మంది తమ ప్రాణాలను పోగొట్టుకోవడం జరిగిందని, వారిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కార్మికుల సంవత్సరంగా మే డే జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుందని, మరొకసారి కార్మికుల కొరకు పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని సిపిఎం నాయకులు ఆసిఫిరెడ్డి తెలిపారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో మేడే సందర్భంగా ఎర్రజెండా ఎగరవేసి లాల్ సలాం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మురళీకృష్ణారెడ్డి, సిఐటియు నాయకులు లక్ష్మణ్ రావు, ఎస్ఎఫ్ఐ నాయకులు సమరం, పలు ప్రజా సంఘాల నేతలు పాల్గొనడం జరిగింది. ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి ఈ ఊరేగింపులు ఇట్లాంటి ఏమి ఉండకూడదని చెప్పి ఇంటి మీద జెండా కట్టాలంటే ఆర్డీఓ ఆఫీస్ దగ్గర చలానా కట్టాలంటే పిచ్చి పిచ్చి రూల్స్ అన్నీ ఉన్నాయి. వీటి ఈ మేడే జరుపుకుంటానికి కూడా ఈ స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ మీద సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇట్లా చేసింది. లిమిట్గా మీరు పెద్ద పెద్ద ఊరేగింపులు అవి తీయొద్దు, జెండా ఆవిష్కరణ అట్లా చేసుకోమన్నారు. అంటే మేడే జరుపుకుంటానికి కూడా పోరాటం. ఇందాక ఆయన చెప్పాడు 10 గంటలు. కమ్యూనిస్టులు అధికారంలో ఉంటే సోవియట్ రష్యాలో 6 గంటల పని దినమే ఉంది. అసలు ఏ యూనియన్ లేనప్పుడు 16 గంటల పని దినం ఉంది. యూనియన్ వచ్చినాక సుందరయ్య గారు అన్నట్టు బంగారు సంఖ్యలు, ఇనుప సంఖ్యలు పోయి బంగారు సంఖ్యలు వచ్చినాయి. అంటే 10 గంటలు తగ్గినాయి. తర్వాత 8 గంటలు వచ్చింది. కమ్యూనిస్టులు 1917లో సోవియట్ రష్యాలో అధికారంలోకి వచ్చినాక 6 గంటల పని దినం వచ్చింది.
మళ్ళీ మనకు కూడా ఇక్కడ పరిస్థితులను చూసుకున్నప్పుడు ఇప్పుడు కంప్యూటర్ యుగంలో ఇవాళ 10 గంటల కాడి నుంచి 12 గంటల వరకు కూడా అది మళ్ళీ పెరుగుతుంది. వామపక్షాలు మరి బలంగా 2004లో ఉన్నప్పుడు ఒక రకమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎన్నికల మొదటి దశ పూర్తయింది. బీజేపీకి అంత బలంగా ఓటు పడలేదని చెప్పేసి రిపోర్ట్లు వస్తున్నాయి. అలాగే నిన్న ప్రజాశక్తి పత్రికలో కూడా సిపిఎం పార్టీ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి ముర్షిదాబాద్ పార్లమెంటు సభ్యులు సలీం గారు చెప్పారు, పశ్చిమ బెంగాల్లో మన పరిస్థితి చాలా మెరుగైంది, ఫలితాలు చూస్తారు మీరు అనేది. అందుకని వామపక్షాలు ఈసారి ఎక్కువ స్థానాల్లో గెలిచే పరిస్థితి ఉంది. కనుక ఈ 12 గంటలు 10 గంటలు దీన్ని మళ్ళీ తగ్గించుకోవటానికి కమ్యూనిస్టులు వామపక్షాలు బలంగా ఉన్నప్పుడు వాళ్ళు పార్లమెంట్లో పోట్లాడతారు. జనం అంత రోడ్డు మీదకి పెద్దగా రావాల్సిన సందర్భాన్ని బట్టి వస్తారు. కానీ కమ్యూనిస్టులు బలహీన పడినప్పుడు 5 సీట్లే వామపక్షాలకి ఎక్కువ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని ఈ సందర్భంలో మరి ఆ మేడే చికాగో నగర వీధులలో తడిసి వెలసిన జెండిదిగో దించం ఈ జెండా ఆకాశానికి ఎగరేస్తాం. మేడే మేడే సందర్భంగా ఆల్ ఇండియా CI2 కమిటీ మేడే ప్రణాళికని రిలీజ్ చేసింది. ఈ ప్రణాళికలో మొదటిది 2024 అంటే ఇప్పుడు ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానమైన లక్ష్యం మనం మతోన్నమతమైన బీజేపీ, అట్లాగే జాతి వ్యతిరేకమైన బీజేపీ, దీన్ని ఓడించడమే లక్ష్యంగా ఈరోజు ఈ మేడే ఉత్సవాలు జరుపుకోవాలని దేశవ్యాప్తంగా పిలిపివ్వడం జరిగింది. అట్లాగే రెండో పక్కన ఈరోజు ఈ 10 సంవత్సరాలు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు రైతాంగం అనేక పోరాటాలు ఇప్పుడు కూడా హర్యానాలో రైతు పోరాటాలు నడుస్తూనే ఉన్నాయి. రైతులకు ఇచ్చిన హామీలను కూడా తుంగలో తొక్కిన పరిస్థితి ఉంది. కాబట్టి రైతు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి దానికి వ్యతిరేకంగా కూడా బీజేపీని ఓడించడం, రాబోయే రోజుల్లో కార్మిక రైతు ఐక్యతను పెంపొందించడం. ఇప్పుడు ఎందుకంటే రైతులు వేరు కార్మికులు వేరు అనే పరిస్థితి ఉంది. మనం గ్రామీణ స్థాయిలో కూడా రేపు రాబోయే రోజుల్లో కార్మికుల్ని రైతుల్ని ఐక్యం చేయాలి. కాబట్టి ఐక్యం చేస్తూ కార్మిక వర్గాన్ని కూడా ఐక్యం సంఘటితపరచవలసిన అవసరం ఈ రోజు ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ మేడే సందర్భంగా కార్మిక వర్గాన్ని సంఘటితం చేయటం, రైతు కార్మికుల్ని ఐక్యం చేయటం, అట్లాగే దేశంలో కార్మిక పేద వర్గాలకి సంక్షేమానికి పాటుపడటం, ఈ లక్ష్యాలని నిర్ణయించుకోవడం జరిగింది మేడే సందర్భంగా. అట్లాగే పెట్టుబడిదారీ విధానం రోజు రోజుకి సంక్షోభంలో పడతా ఉంది. కాబట్టి పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా కూడా రాబోయే రోజుల్లో ఉద్యమాలు నిర్వహించాలని ఇప్పుడు ఉదాహరణకు మనం చూస్తే ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతూ ఉంది. అట్లాగే పక్కన రష్యాను వీళ్ళు పాలస్తీనాతో పాటు యుద్ధం, ప్రపంచంలో యుద్ధాలు కూడా నడుస్తూ ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో ఒకటి ముందుగా మేడే సందర్భంగా గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అట్లాగే కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ మేడే ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు సంతరించుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున దేశవ్యాప్తంగా అట్లాగే ప్రపంచవ్యాప్తంగా మేడే దినోత్సవాన్ని దీక్షా దినంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం. 8 గంటల పని చెయ్యాలి, 16 గంటలు 18 గంటల నుంచి మేము 8 గంటల పని చేస్తామని చెప్పి నిర్ణయించినటువంటి రోజు ఈ మేడే. మరి 1848లో కార్ల్ మార్క్స్ ప్రణాళిక రాసినప్పుడు యాకం కండు ప్రపంచ కార్మికులారని చెప్పి 1848లో ఆయన ఒక పిలుపునివ్వడం జరిగింది. మరి అది ఆ పిలుపు 1886 వచ్చేసరికి ప్రపంచంలో ఉన్నటువంటి కార్మిక వర్గం 8 గంటల పని దినం కోసం నిర్ణయించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అమెరికాలో చికాగో నగరంలో హే మార్కెట్ దగ్గర మరి 1886 మే 1వ తారీఖున 8 గంటల పని చేస్తామని చెప్పి సమ్మె చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ సమ్మెని అణగదొక్కడానికి అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారు వర్గం ఆ సమ్మె చేస్తున్నటువంటి కార్మికుల మీద కాల్పులు జరిపారు. అనేక మంది కార్మికులు నేల కొరిగారు. మరి హే మార్కెట్ అంతా రక్తంతో తడిసిపోయింది. మరి ఆ కార్మికుల రక్తంలో ముంచి లేపినటువంటి జెండానే ఎర్ర జెండా. మరి 1886 మే 1వ తారీఖు ప్రారంభమైనటువంటి
8 గంటల పనిదినం కోసం చేసినటువంటి పోరాటం ప్రపంచవ్యాప్తంగా అది 4 సంవత్సరాల పాటు అంటే 1891 వచ్చేసరికి బ్రిటన్లో మరి మే 1వ తారీఖున నుంచే కందూరు అంకిరెడ్డి జ్ఞాపకార్థం ఆయన శిష్యుడు బాబీ ప్రతి సంవత్సరం కార్మికులకు నూతన వస్త్ర బహుకరించడం అభినందనీయమని ప్రముఖ ఉపాధ్యాయులు తెలుగు పండితులు ఆర్వీఎల్ నరసింహరావు కొనియాడారు. మియా ఖాన్ పెద్ద మసీదు వెనుక ఉన్న గోడౌన్స్ నందు ఈ రోజు మేడే సందర్భంగా కార్మికులకు బాబీ ఆధ్వర్యంలో నూతన వస్త్రాలను అందజేయడం జరిగింది. అనంతరం నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ గురువును స్మరించుకోవటమే కాకుండా గురువు జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న బాబీ అభినందనీయులని కొనియాడారు. ఆయన ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చలమారెడ్డి తేజ, చంటి, గిరి తదితరులు పాల్గొనడం జరిగింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవం మరి జరుపుకోవడం అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు కార్మిక దినోత్సవం సందర్భంగా కుందూరు అంకిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి శిష్యుడైనటువంటి కోరాకుల బాబీ గారు, అదేవిధంగా వారి కుమారుడైనటువంటి చలమారెడ్డి గారు ఇరువురు కూడా ఈరోజు కార్మికులకు వస్త్రదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 50 మందికి వస్త్రదానంతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా ఈ మేడే సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఒక వస్తువును తయారు చేసి ఆ వస్తువును ఉత్పత్తి చేసే క్రమంలో కార్మికులు లేనిదే ఏ పని కూడా సాధ్యం కాదు. మరి యంత్రాలతో అనునిత్యము వాళ్ళు పోరాటం చేస్తూ వాటి మధ్య వారి చెమటను చిందిస్తూ ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి కార్మికులు, ఆ కార్మిక దినోత్సవం ఈరోజు ఆ సందర్భంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ముబారక్ సెంటర్లోని పెద్ద మసీదు వెనకాల గల గోడౌన్ నందు ఈ కార్యక్రమం కోరాకుల బాబీ గారు, వెంకటనాగేశ్వర గారు, చలమారెడ్డి గారు చేసిన ఈ కార్యక్రమానికి అనేక మంది మరి వ్యక్తులు ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. అందులో కళాకారులు లోయ రాధాకృష్ణ గారు అయితేనేమి, తోకచిచ్చు కృష్ణరాజు అయితేనేమి, అదేవిధంగా యలమర్తి ఫణి గారు అయితేనేమి, అదేవిధంగా రేమల్లి చంటి గారు, గిరి గారు, అజయ్ గారు, మరి అనేక మంది కార్మికులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం ముదాహం. మరి బాబీ గారు, చలమారెడ్డి గారు ఇరువురు కూడా వాళ్ళ రంగంలో ఈ దేశ అభ్యున్నతి కోసం వ్యాపార రంగంలో కృషి చేస్తూ ఆ వచ్చిన ఆదాయంలో ఎంతో కొంత పరోపకారార్థం మిదం శరీరం అన్నారు. భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చిందే పరులకు సహాయపడమని, అంతేగాని నా కడిపే కైలాసం, నా ఇల్లే వైకుంఠం అని కాకుండా అట్లా పరోపకారం చేయాలనేటువంటి భావాలను మరి రామిరెడ్డి గారి దగ్గర నుంచి స్వీకరించి దాన్ని కొనసాగిస్తున్న వారి ఇరువురు కూడా చలమారెడ్డి గారికి, కోరాకుల బాబీ గారికి మీరు అందరూ గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందించవలసిందిగా కోరుతూ భవిష్యత్తులో ఆ భగవంతుడు మిమ్మల్ని దీవించినంత కాలం ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, ఆ చేసే శక్తి భగవంతుడు వారి ఇరువురు కలజేయాలని ఈ సందర్భంగా మమ్మల్ని కూడా పిలిచి ఈ కార్యక్రమంలో మరి భాగస్వాములు చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఈ వీక్షకులు అందరూ కూడా హృదయపూర్వక అలాగే వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు, ముందుగా ధన్యవాదాలు. అయితే ఈ కార్యక్రమం గత 10 సంవత్సరాల నుంచి అంకిరెడ్డి గారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఇలాగ జరుపుతున్నాము. మన చలమారెడ్డి గారి సహకారం చేత అలాగే ముఠా కార్మికులందరూ ఈ పాల్పంచుకుంటున్నారు. భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముందుగా అందరికీ నమస్కారం అండి. కుందూరు అంకిరెడ్డి గారి జ్ఞాపకార్థం బాబీ గారి సమక్షంలో ఇవాళ మేడే పర్వదినాన కార్మికులంటే భారతదేశానికి ఒక వెనుముక, రైతు అంత వెనుముక అయితే ఈ కార్మికులు కూడా భారతదేశానికి అంత వెనుముక అండి. ఏ రంగం నడవాలన్నా, ఈ ట్రాన్స్పోర్ట్లు నడవాలన్నా కార్మికులు అనేవాళ్ళు ఉంటేనే భారతదేశానికి ఆహారం అందించాలన్నా, ఏం జరగాలన్నా కూడా కార్మికులు ఉండాలని, అలాంటి కార్మికులు మనకి ఇవాళ బాబీ గారి సమక్షంలో బట్టలు పంచడం కానీ, భోజన కార్యక్రమాలు చేయడం కానీ చాలా సంతోషకరమైన విషయం అండి. వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గుడివాడలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వడ్డాది రాజేష్ తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. దేశంలో నరేంద్ర మోడీ పాలనలో అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మతతత్వం చెలరేగుతుందని, దీనిని అధిగమించాలంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి గెలిపించాలని కోరటం జరిగింది. 40 సంవత్సరాలుగా గుడివాడ నియోజకవర్గంలో పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి తాను సేవను అందజేశానని, ఒకసారి ప్రజలు తనకు అవకాశం కల్పించాలని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ రోజు
ఆంధ్ర రాష్ట్రం చాలా వెనకబడి ఉంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి కార్యక్రమం చేయలేదు. ఎందుకంటే పోలవరానికి సంబంధించిన దానికి సంబంధించిన పోలవరానికి సంబంధించిన కేంద్ర జాతీయ పథకం దాంట్లో హోదా కల్పించలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు బీజేపీ కాంగ్రెస్ అనుకూలంగా చేసినా ఇక్కడ మనకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం చాలా నిరుత్సాహం కలిగించింది. ఈ రాష్ట్రం 10 ఏళ్ళు వెనకబడిపోయింది. ఈ 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలించింది. అలాగే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఇది రాష్ట్రానికి పరిపాలించిన ఎక్కడ కూడా ప్రత్యేక హోదా గురించి ఎవరు చెప్పలా. అసలు ప్రత్యేక హోదా రావడం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఎందుకు లాభం అనేది మీ అందరికి తెలియజేయడానికి ఈ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. రాహుల్ గాంధీ పిలుపు మేరకు ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల 10 ఏళ్ళు మన రాష్ట్రానికి అనేక ఫ్యాక్టరీలు వస్తాయి. కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఆయన నిర్ణయించుకున్నాడు. ఈ ఉద్యోగం కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన 2,50,000 ఉద్యోగాలు ఇవ్వడానికి కంకణం కట్టుకున్నారు. దాంట్లో 1,25,000 ఉద్యోగాలు మహిళలకి. కనుక రాష్ట్రంలో కేంద్రంలోని గుడివాడ పట్టణ అసెంబ్లీ అభ్యర్థిగా శ్రీ వడ్డాలి గోవిందరావు గారికి మన షర్మిల గారు వారు అందరూ కూడా కలిసి చుట్టుపక్కల గ్రామాలు అభివృద్ధి పరచమని ఆయనకి ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చి నియమించి గుడివాడలోనే నువ్వు గెలువు, నువ్వు అందరినీ ఓట్లు అద్దెకి నువ్వు విజయం సాధించమని చెప్పారు. ఈ మధ్య ఇటీవల తెలంగాణ కేసీఆర్ గారిని ఎలా ఓడించి ఎదురు చేశారో అది కూడా మీరు దృష్టి పెట్టుకుని మన ఆంధ్రప్రదేశ్ కూడా మీరు సౌన్నత బాధ్యతగా రోధించే బాధ్యత తెచ్చామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీరు గెలిపించమని గోవికృష్ణ చేసుకుంటా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి మనసారా మీ అందరి దగ్గర అడిగే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మీకు తెలియదు ఏం కాదు, కాంగ్రెస్ పార్టీ చాలా సంవత్సరాలు పరిపాలించింది. 40-50 సంవత్సరాలు పరిపాలించింది ఏదైనా పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. మధ్యలో కొంత డిస్టర్బెన్స్ జరిగి పార్టీలో విడిపోయి ఏ రాష్ట్రానికి రాష్ట్రం కాంగ్రెస్ లోని పెద్దలు చేసినటువంటి అన్యాయం వల్ల కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ప్రజలకు దూరం అయింది. మళ్ళీ మనం దగ్గర చేసుకోవాలంటే మనకు ఉన్నటువంటి ఆయుధం ఒకటి, ఆ ఓటు ద్వారా మళ్ళీ అందరం కలిసి ఏకమై అటు ఎంపీ గోవికృష్ణ గారిని, ఇటు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వడ్డాయి రాజేష్ గారిని అఖండ మెజార్టీతో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కూటమి అభ్యర్థులు వెనుగండ్ల రాము, బాలశౌరితో కలిసి ప్రచారంలో పాల్గొన్న నందమూరి రామకృష్ణ. 10 రూపాయల సంక్షేమ పథకాలు ఇచ్చి 100 రూపాయల ప్రజల నుంచి దోచుకుంటున్నారంటూ మండిపడ్డ నందమూరి రామకృష్ణ. ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరితో కలిసి గుడివాడ పట్టణంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న వెనుగండ్ల రాముకు బాలశౌరికి ఘన స్వాగతం పలికి హారతులు పట్టిన పెద్ద ఎరుకుపాడు ప్రజానికం. గత రోజు సాయంత్రం నందివాడ మండలంలో పలు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే కొడాలి నాని మరొకసారి అవకాశం ఇస్తే 100% ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తామంటూ వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. మహిళల సంక్షేమమే రాష్ట్ర క్షేమంగా భావించే తెలుగుదేశం పార్టీ మహాశక్తి ద్వారా ప్రతి ఆడపడుచుకి అండగా నిలుస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా మహిళలందరికీ టికెట్టు లేని ప్రయాణ సౌకర్యం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ.